అంటే ఈ పండితుడు అన్నాడు, నేను నీకు సమగ్రంగా చదివి వినిపిస్తాను విను. ఇందులో 48వ సూత్రం ఉంది. ఆ సూత్రంలో ఏముందంటే, శత్రువుల చేత తరమబడుతూ ఉండేటువంటి సమయంలో విమానం వాళ్ళకి అందకుండా ఉండడానికి, దొరకకుండా ఉండడానికి ఒక మార్గం చెప్పాడు దీంట్లో. అదేమిటంటే, 7వ నెంబరు కలిగినటువంటి ఒక తాళం ఉంది దీనికి. ఆ తాళం కనుక తిప్పినట్టయితే అంత పెద్ద విమానము చిన్నదిగా సంకోచింపబడిపోయి కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఇది మీ విద్యలో ఉందా అని అడిగాడు. ఈ విషయము జైన గ్రంథాల్లో లిస్టులో ఉంది, నా దగ్గర ఉంది ఆ పుస్తకం. మీరు కావాలంటే ప్రత్యక్షంగా ఈ వాక్యం నేను మీకు చదివి వినిపించగలను. అలాంటి మహత్తరమైనటువంటి విద్యలు కలిగినటువంటి దేశం మన దేశం. విద్యను చదువుకోవడానికి వేదము చదువుకోవడము, వేద విజ్ఞానాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మహాదేవం త్రినయనం భస్మోద్ధూళిత విగ్రహం చిన్ముద్రితకరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. చాతుర్వర్ణ్యం త్రయో లోకాశ్చత్వారశ్చాశ్రమాః పృథక్ భూతం భవ్యం భవిష్యం చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి. గుళ్ళపిల్లి వారి వంశంలో బ్రహ్మశ్రీ ఆంజనేయ ఘనపాఠి గారి తృతీయ సంతానంగా సీతారామచంద్ర ఘనపాఠి అనే దాంతో నేను వ్యవహరింపబడుతున్నాను. లోకంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనైనా చాలా చక్కనైనటువంటి సమన్వయంతో అనేక మంది మహనీయులు మనకి ఆయా విషయాల్ని అందజేస్తూ ఉంటారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అలాగే ఈ జీవములన్నీ కూడా ఉద్భిజ్యములు, స్వేదజములు, జరాయుజములు, అండజములు అనే 4 తరగతులుగా ఉన్నాయి. దాంట్లో విశేషంగా ప్రపంచానికి అంతకీ ఉపకారం చేసేటటువంటి వేదవాంగ్మయం చాతుర్వర్ణ్యాధికారికంగా 3 లోకములు, పృథివ్యంతరిక్ష ద్యులోకములనే వాటిని ఉపలక్షణంగా చేసుకున్నట్లయితే సర్వలోకములకి ఆధారభూతంగా ఏ జీవులైనా సరే ఉత్తమమైన మానవ జన్మలోకి వచ్చి భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అంటే ఏ ఏ ఆశ్రమాలలో ఆశ్రమ ధర్మాలను అనుసరిస్తూ జీవించాలో, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు, అలాగే దీనికి కావలసినటువంటి పూర్వ జన్మ సుకృత దుష్కృతములనే కారణములుగా జీవ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి భూత భవిష్యత్ వర్తమానములలో కూడా మనకి అనువర్తిస్తూ ఉండేటటువంటి సర్వ విషయములను తెలుసుకోవాలి అంటే వేదం తప్ప ఇంకోటి మనకి తెలుపుడు చేసేది లేదు అనేది శాస్త్ర సిద్ధాంతం. సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి. ఇది ఎవరికైనా సరే లోకంలో ఇన్ని రకాలుగా ఉన్న వ్యవస్థలు ఎందుకు వస్తున్నాయి అనేది కనుక మీరు సంపూర్ణంగా ప్రశ్నించుకుంటే సమాధానం వేదవాంగ్మయం ద్వారానే దొరుకుతుంది తప్ప నాణ్యత ఇతరత్రా దొరకదు. కాబట్టి వేదవాంగ్మయం యొక్క ప్రాధాన్యం ఈ రూపంగా మనం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మనకి చాలా విశేషంగా ఉపకరిస్తుంది.